సో ఏదైతే అప్పుడు ఆయన హయాంలో చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు తీస్తూ కూటమి నేతలు పూర్తి ఎవిడెన్స్లు ఆధారాలతో పాటు వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూసాం. చట్ట ప్రకారంగా 41A నోటీసులో లేదంటే పిలవడమో తగిన సమయం ఇవ్వడమో ఇవన్నీ చేసి ఎక్కడా అక్రమంగా రాజకీయంగా అరెస్టులు కాదు, పూర్తిగా ఎవిడెన్స్లతో పాటు ఇటు పోలీసు వ్యవస్థ అదుపులోకి తీసుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం. సో మొట్టమొదటిగా చాలామంది అరెస్ట్ అయినప్పటికీ కూడా ముఖ్యంగా పొలిటికల్గా ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈ వల్లభనేని వంశీని అరెస్ట్ కావడం అప్పుడు రాజకీయంగా కూడా సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఏదో చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒక కిడ్నాప్ కేసులో ఇరిగిపోయి ఆ తర్వాత అంతే టీడీపీ ఆఫీస్ పైన కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించి ఒక వ్యక్తిని దాంట్లో కంప్లైంట్ చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేయించబోయి దాంట్లో అరెస్ట్ అయ్యి ఎంతకాలం జైల్లో ఉన్నారో కూడా చూసాం మనం. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించడం, ఆ తర్వాత అందగాడు వల్లభనేని వంశీ, అందుకే ఆయన మీద కుట్ర పన్నారు. సో అందరికంటే కూడా కూటమి నేతల్లో ఉన్నట్టు అందరికంటే కూడా అందంగా ఉంటాడు, ఇవన్నీ కూడా సందర్భం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏం మాట్లాడతారో కూడా అర్థం కాని పరిస్థితి. అట్లా ఏదోటి మాట్లాడి వెళ్ళిపోయారు ఆయన. ఆ తర్వాత గుడివాడలో పూర్తిగా గన్నవరంలో పూర్తిగా దీనికి సంబంధించి ఈ వంశీ అరెస్ట్ అయిన తర్వాత వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత చాలా మటుకు ఈ గన్నవరం సెంటర్లో కావచ్చు ఇట్లాంటి ప్లేస్లలో కేకులు కట్ చేసి బాణాసంచా కాల్చుకొని ఆ ప్రాంత వాసులందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి వార్తలు కూడా మనం అప్పుడు చూసాం. ఈ నేపథ్యంలో ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి వంశీ సో ఆయనకున్నటువంటి కొంచెం ఆ గెటప్ మారిపోయిన విషయం కూడా అందరం చూసాం. సో దాన్నే కంటిన్యూ చేస్తూ సింపతి పొందే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా కానీ పరామర్శలకు పోవడం, ఆ తర్వాత ఇటు ఫంక్షన్లు అయితే శుభాకాంక్షలు తెలపడానికి, ఎవరైనా చనిపోతే పరామర్శించడానికి, ఇట్లా గన్నవరం అంతా కూడా తిరుగుతూ ఉన్నారు ఆయన. సో తిరిగి అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైనా టీడీపీ నేతలు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడడం. సో నిజంగా అంటే ఒక ప్రజాప్రతినిధి మాట్లాడినప్పుడు నిజంగా ఆ పార్టీ ఏదైతే కూటమి నేతలకు ఉన్నటువంటి సంస్కారం అంటే ఎదురుగా ఉన్నటువంటి ఆయన ప్రత్యర్థి పార్టీ అయినప్పటికీ కూడా వ్యక్తి మాట్లాడిచ్చినప్పుడు వాళ్ళకు నమస్తే చెప్తే నమస్తే చెప్పడం, ఏదో మాట్లాడడం ఇట్లాంటివి జరిగేది. ఆ తర్వాత దీన్ని అక్కడ వంశీ అనుచరులు కొద్దిమంది ఈయనకు వేరే అంటే ఇప్పుడు ఈ గ్రూపులు కూడా ఏర్పడ్డాయి. ఈ కూటమి నేతలకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ పార్టీ లేదంటే జనసేన వీళ్ళు గ్రూపులు కూడా ఒకే ప్రాంతంలో ఒకే నియోజకవర్గంలో ఉన్న కొద్దిమంది గ్రూపులు కూడా పెట్టుకుంటున్నారు. అది ఈ విధంగా చాలా ఇబ్బందికర పరిస్థితి తలెత్తడానికి అవకాశాలు ఇచ్చినట్టే అవుతుంటుంది. సో ఈ గ్రూప్ వాళ్ళకి ఇంకో గ్రూప్ వాళ్ళతో మాట్లాడి మీ గురించి వంశన్నకు ఈయన ఎవరైతే కలిశారో ఆయన కొన్ని విషయాలు చెప్పాడు అని చెప్పేసరికి అరే ఏం చెప్పాడని చెప్పేసి ఆ టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మిగతా ఇంకో గ్రూప్ సంబంధించిన వాళ్ళు ఈయన పైన దాడులు చేయడాలు, ఇట్లాంటి కార్యక్రమాలకు ఇప్పుడు పూర్తిగా కూడా వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కూటమి నేతల మధ్య కూటమిలో ఉన్న పార్టీలు 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ అదంతా కూడా విఫలమైనటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా దాన్ని సెట్ కాలేదు. సో ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడైతే గన్నవరంలో మొదటి అరెస్ట్ జరిగిందో ఈ పొలిటికల్ అంటే ఈయన ఒక ప్రజాప్రతినిధిని ఈయన చేసిన అక్రమాలను బయటపెట్టి ఏ విధంగా అయితే అరెస్ట్ జరిగిందో అక్కడి నుంచే మొదలు పెడదామనుకున్నారు. సో ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడం లేదంటే టీడీపీ పార్టీలో ఒక అంతర్గత కలహాలు సృష్టించే ప్రయత్నం, సో అవన్నీ కూడా ఇప్పుడు పటాపంచలైపోతూ ఉన్నాయి. అన్నీ కూడా వీళ్ళు చేస్తున్న కుట్రలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గన్నవరంలో వల్లభనేని వంశీ ఈ మైండ్ గేమ్ ఏదైతే ఉందో దీన్ని టీడీపీ నాయకుల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ వ్యవహారం పూర్తిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పరామర్శలు ఫంక్షన్లలో రాజకీయాలు చేస్తూ వల్లభనేని వంశీ అక్కడ కనిపించిన టీడీపీ నేతలందరినీ కూడా పలకరింపులు ఇందాక అన్నట్టుగా అట్లా చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకో మిత్రునికి ఫోన్ చేసి అందులో ఉన్నవాళ్లే నీ గురించి ఈ విధంగా చెప్పాడు, నీ గురించి ఈ విధంగా చెప్పాడు, వాళ్ళకు కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే ఒకవైపు ఆయన ఏదో బాధగా దీనంగా ఏదో ఇబ్బందిగా అంతకుముందు ఉన్నటువంటి వంశీని మనం చూసాం గెటప్ ఎట్లా ఉండేదో. సో ఇప్పుడు అట్లా ఉండి ఎవరైనా చూసినా కానీ అరే పాపం పోనీలే అనుకునే విధంగా అయి ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కూటమి పార్టీలు అయితే దీన్ని విచ్ఛిన్నం చేశాయి. ఇప్పుడు కూటమిలో ఉన్న ఒక్కొక్క పార్టీని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఈ పూర్తిగా దీంట్లో ఒకరికొకరికి కూడా కలహాలు సృష్టించే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అందరూ
చాలా పకడ్బందీగా ఎదుర్కోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఇది మామూలు ప్లాన్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ గన్నవరం నుంచే మొదలుపెట్టినటువంటి ప్లాన్ ఇది. సో ఇంతకు ముందు కూటమి పార్టీల మీద కొట్లాటలు, చిచ్చులు, వీళ్ళ మీద వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదో అనుకుంటున్నారని, లేదా పవన్ కళ్యాణ్ గారి పైన ఆయనను పట్టించుకోవట్లేదు, ఇట్లాంటివన్నీ కూడా ఏదో చేసే ప్రయత్నం చేశారు. అవి సెట్ కాలేదు. ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క పార్టీని టార్గెట్ చేస్తూ ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అసలు ఏం జరుగుతోంది గన్నవరంలో? ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు. నమస్కారం. అట్లాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. సార్ నమస్తే. అట్లాగే ఇటు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్కారం. పవన్ గారు నమస్కారం. సార్ ఏంటిది ఈ మైండ్ గేమ్, ఇట్లాంటి ఏంటి ఈ కార్యక్రమాలు? అంటే ఒకరిపై ఒకరికి చిచ్చు పెట్టడం, కొట్లాటలు, ఆ తర్వాత ఆ గన్నవరంలో పకడ్బందీగా అంటే